హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం బావమరదలు ఒప్పందం పెళ్లి పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే గాంధీ అసూయ చూపుల నుండి గౌతమ్ సీత ఒక్కటిగా నడుస్తూ ఉంటారు. కారు ఎక్కు అని డోర్ తీస్తాడు. సీత నువ్వెందుకు వాడితో వచ్చావు? నాకు చెప్పాలిగా అంటాడు. అది అది అవునులే కళ్ళు తప్ప మా ఇద్దరికి సరిగా మాటలు లేవుగా. ఎలా చెప్తుంది పాపం అనుకుంటాడు. సీత సమాధానం చెప్పకుండానే కారు వేగంగా వెళ్తుంది. సీతకి కంగారుగా ఉంటుంది. ఇంత స్పీడుగా ఎందుకు వెళ్తున్నాడు ఈ మానవుడు అని. సీతతో గాంధీని చూసినప్పటి నుండి బీపీ ఎక్కువైపోయింది గౌతమ్కి. వాడికి ఈరోజు ఎలాగో మూడింది. నా చేతిలో వాడికుంది. ఈలోగా సీత సా నాకు భయంగా ఉంది అనగానే ఈ లోకంలోకి వచ్చాడు గౌతమ్. అదేంటో తనకి ఎంత కోపమున్నా తన అందమైన మొహాన్ని చూడగానే ఇట్టే పోతుంది. ఇదేదో బంగారం షాప్ అనుకుంటా ఇక్కడికెందుకు వచ్చాం అంటుంది సీత. గౌతమ్ సీత కార్ దిగు. సీత ఇక్కడెందుకు వచ్చాం? గౌతమ్ ఏం చెప్పలేదు. అక్కడున్న ఒక మంచి నక్లెస్ నా మెల్లో వేశాడు. నక్లెస్ చూడు నీకెంత బాగుందో. ఇది నా కోసం వేసుకోవాలన్నాడు. వద్దు సా నాకు ఇటువంటివి ఏమీ ఇష్టం ఉండదు. నోవే నేను ఇస్తున్నాను నువ్వు వేసుకోవాలంతే. ఈ మానవుడేంటి తను చెప్పిందే తప్ప నేను చెప్పేది వినడా? మళ్ళీ తన కోపం వస్తుందేమో అనుకున్నాడు. నిజంగా చాలా బాగుంది. గౌతమ్ నా మెల్ల వేస్తూ ఉంటే తాలిబొట్టులా అనిపించింది. జయలక్ష్మి అమ్మ గౌతమ్ సీత మీరు రేపటి నుంచి 3 రోజులు కూడా బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. మీతో హోమం చేయించాలి. దయచేసి ఒక 3 రోజులు నా మాట వినండి. ఒక్క క్షణం కూడా ఇల్లు వదిలి బయటకు వెళ్ళవద్దు. నో నో నాకు బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయి. నాకు ఉండవలసిన పని లేదు. దట్స్ ఆల్ అంటాడు గౌతమ్. ఈ ఒక్కసారికి అత్తయ్య మాట వినవచ్చుగా. పెద్దవాళ్ళు ఏం చేసినా మన మంచికే కదా అంటుంది సీత. సీత ఇంత ప్రేమగా చెప్తే ఎలా కాదంట చెప్పు అనుకున్నాడు. సరే మీ ఇష్టం అంటూ వెళ్ళిపోయాడు. నైటు 12:30 అయింది. సీత కల్లోకి వెళ్ళే టైం అయింది. తొందరగా వెళ్ళాలి అని రెడీ హడావిడిగా వెళ్ళాడు. సీత తన గదిలో లేదు. ఇల్లంతా వెతికాడు. ఎక్కడ కనిపించలేదు. జయలక్ష్మికి కూడా విషయం తెలిసి లేచి అంత వెతికారు. ఎక్కడ కనిపించలేదు. గౌతమ్కి కేవలం గాంధీ మీద మాత్రమే అనుమానం ఉంది. సో తన కోసం సిటీ అంతా వెతికించడం మొదలుపెట్టాడు. సీత మీద ఉన్న ప్రేమ మొదటిసారి గౌతమ్ కళ్ళల్లో కనిపించింది జయలక్ష్మికి. ఎప్పుడు తిడుతూ కసురుతూ ఉండేవాడు. తను కనిపించక అల్లాడిపోవటం కళ్ళారా చూస్తుంది. ఇంతలో ఓ కాల్ వచ్చింది గౌతమ్కి. వెంటనే కార్ తీసి వెళ్ళబోయాడు. వద్దురా బయటికి వెళ్ళకూడదు. పంతులుగారు చెప్పారు అంటే అడ్డుపడింది. వస్తే నా సీతతోనే వస్తాను. లేకపోతే అంటూ స్టార్ట్ చేశాడు. సిటీ అవుట్లెట్లో ఒక పాత కార్ పార్క్ చేసి ఉంది. అందులో మీరు చెప్పిన గుర్తులు గల గాంధీ అనే వ్యక్తి ఒక అమ్మాయిని తీసుకువచ్చాడు. తర్వాత ఒక సుమోలో తన్ని తీసుకువెళ్ళాడు. వాళ్ళు హైదరాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి వైపు వెళ్లారు అని ఎస్ఐ కాల్ చేశాడు. అందుకే మన గౌతమ్ జెట్ స్పీడ్లో అక్కడికి బయలుదేరాడు. అడవికైతే వెళ్ళాడు కానీ తను ఎక్కడుందో ఎలా తెలుసుకోవటం అర్థం కాలేదు. అడవంతా తిరిగి వెతికేసరికి సీతని ఏం చేస్తాడో అని ఆలోచించాడు. కాదు నా సీత చాలా తెలివైంది. తనకి నేను వస్తానని తెలుసు. నా కోసం ఏదో క్లూ ఖచ్చితంగా ఉంటుంది అని కళ్ళు మూసుకొని అక్కడున్న ప్రదేశం అణువణువు చూశాడు. ఒక క్లూ కనిపించింది. ఒక చోట సీతకి నేనిచ్చిన నక్లెస్ పడి ఉంది. ఆ దారిలో కాస్త దూరం వెళ్ళేసరికి పసుపు పువ్వులు తుంచి మార్గం వేశారెవరో. ఇది ఖచ్చితంగా సీతని నా కోసం వేసి ఉంటుంది అని ఆ దారిలో చాలాసేపు నడుస్తూ వెళ్ళాడు గౌతమ్. అక్కడ ఒక పాడుబడ్డ ఇల్లు ఉంది. చుట్టూ చాలా మంది మందు తాగుతూ నిప్పు మంట పెట్టుకొని మాట్లాడుకున్నారు. అందులో ఒకడు ఒరేయ్ గా పోరి భలే ఉందిరా. దీనెమ్మ ఏం ఫిగరు. ఇది పూర్తవకముందే ఒరేయ్ నోర్ముయ్ మన సారికి తెలిసిందంటే నీ పని కథమన్నాడు. ఇంతలో ఎవరో వ్యక్తి వాడి నుదుటి మీద గన్పెట్టాడు. తనెవరో కాదు గాంధీ. రేయ్ నా పెళ్ళాం గురించి
ఏం బాగావురా నిన్ను అన్నాడు. అన్నా అన్నా క్షమించు అంటూ కాళ్ళ మీద పడ్డాడు. అయినా సరే వినకుండా కాల్చిపడేశాడు. చూసారుగా నాతో ఇలానే ఉంటుంది అంటూ వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు గాంధీ. లోపల సీత ఉందేమో అని వెనక నుండి కిటికీ ఓపెన్ చేసి చూశాడు గౌతమ్. ఒక మూలన కూర్చుని సీత ఏడుస్తూ ఉంది. ఈలోగా గాంధీ వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రోజుతో మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు. పెళ్లి చేసుకుని శోభనం చేసుకుందామా, లేక శోభనం చేసుకుని పెళ్లి చేసుకుందామా అన్నాడు. చీ, నీలాంటి ఎదవ నీడ కూడా పన్నివ్వను అంటూ దూరం జరిగింది. ఎప్పటికైనా నా మొగుడు గౌతమ్ సార్నే అంది. చీ, వాడు నువ్వంటేనే చిరాకు వాడికి. నేను తనకిష్టం లేకపోవచ్చు కానీ నాకు తను ప్రాణమంది. ఓ, వాడి దగ్గర డబ్బు ఉందనే కదా. వాడి కంపెనీ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. తెలుసా, దొంగ డాక్యుమెంట్ మీద వాడితో సైన్ చేయించుకున్నాం. ఇప్పుడు వాడి కంపెనీ కాదు, ఇది నా కంపెనీ అంటూ సీత చెయ్యి పట్టుకుని తన్ని హక్ చేసుకుపోయాడు. ఈలోగా మెరుపు వేగంతో గౌతమ్ గాంధీ మీదకి దూకాడు. ఏమైంది తెలియక దిమ్మ తిరిగి కింద పడ్డాడు గాంధీ. వెంటనే సీత గౌతమ్ కనిపించిన ఆనందంలో గట్టిగా హక్ చేసుకుంది. సార్ అంటూ, సార్ కాదు బావని పిలువు అన్నాడు అచ్చు కల్లోలాగా. వెంటనే గాంధీ లేచి కత్తితో పొడవబోయాడు. వాడి రైట్ హ్యాండ్ని పటాకని విరిచిపడేశాడు. ఇంతలో గాంధీ మనుషులు గొడ్డళ్లతో కత్తులతో గౌతమ్ మీదికి వచ్చారు. ఒక్కరికి 30 సెకండ్లు చొప్పున 3 నిమిషాల్లో అందర్నీ చేతులు కాళ్ళు విరిచేశాడు. పొట్టి, నువ్వొకసారి బావనవే, నాకింకా ఎనర్జీ వస్తుంది అన్నాడు గౌతమ్. సీత సిగ్గుపడుతూనే బావాంది. అబ్బా, ఈ పిలుపు చాలే అంటూ గన్ తీయబోతున్న గాంధీని రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా విరిచేశాడు. ఇక కొన ఊపిరితో ఉన్న గాంధీ దగ్గరికెళ్ళి వాడి చేతిలో ఉన్న పేపర్స్ని కాల్చి బూడిద చేశాడు. ఏది, ఇప్పుడు పట్టుకో నా సీత చెయ్యి అంటూ వాడి ముందే సీత పెదవులపై ముద్దు పెడుతూ అక్కడి నుండి బయటికి వచ్చేశారు. బయట చాలా వర్షంగా ఉంది. గౌతమ్కి సీతకి దారి సరిగా తెలియక కాల్ చేయటానికి మొబైల్ తీశాడు. కానీ సిగ్నల్ లేదు. కాని దట్టమైన అడవి కనుక ఒక పాము గౌతమ్ని కాటువేసి వెళ్ళిపోయింది. గౌతమ్ సీత గుబురుగా ఉన్న వైపు నడుస్తూ ఉండగా ఒక నల్ల తాచుప్రాము కాటువేసి వెళ్ళిపోయింది. గౌతమ్ వెంటనే కూలబడిపోయాడు. తనకేం జరిగిందో కూడా తెలియదు. ఏదో కుట్టినట్టు ఉంది అంటున్న గౌతమ్ మాటలు విని గౌతమ్ కాలువైపు చూసింది. పాము కాట్లా అనిపించింది సీతకి. వెంటనే ఏం చేయాలో తెలియక తన చీర చింపి విషం స్ప్రెడ్ అవ్వకుండా గట్టిగా కట్టుకట్టింది. ఏడుస్తూ ఉన్న సీతను చూసి, ఏం కాదు, నువ్వేడవకంటూ కళ్ళు తిరిగి పడిపోయాడు. సీతకేం చేయాలో అర్థం కాలేదు. లే గౌతమ్, నన్ను వదిలి వెళ్ళకు, ఐ లవ్ యూ అంటుంది కానీ స్పందన లేదు. ఎలా అయినా గౌతమ్ బావని బ్రతికించుకోవాలి. దీనికి ఒకటే మార్గం అనుకుంటూ పాము కరిచిన చోట సీత నోరుతో విషాన్ని తీసిపరేస్తుంది. అలా చేయటం వల్ల సీత ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా సరే గౌతమ్ని బ్రతికించుకోవాలని చేస్తుంది. కొంతసేపటికి విషం మొత్తం తీసేసింది. ఈలోగా గౌతమ్ కళ్ళు తెరిచాడు. సీత ఆనందానికి అవధుల్లేవు. బావా అంటూ తన వల్లో వాలిపోయింది. సీత, నువ్వుండగా నాకేం కాదు అంటూ సీతని పైకి లేపబోయాడు. సీత కళ్ళు తెరవలేదు. ఏమైందో తెలియక సీత సీత అంటూ తన 2 చేతుల మీదుగా ఎత్తుకొని నడుస్తున్నాడు. తెల్లవారు 4 అవుతుంది. వర్షం కూడా తగ్గింది. ఇంకా వేగంగా నడుస్తున్నాడు గౌతమ్. సీత దూరం అవుతుందా అనే ఊహ కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఇంతలో ఒక కోయ దొర కనిపిస్తాడు. గౌతమ్ సా, ప్లీజ్ హెల్ప్ మీ, నా భార్యకేదో అయింది అంటూ చెప్తున్నారు. కానీ దొరకి ఏం అర్థం కాలే. కానీ సీత పరిస్థితి ప్రమాదంగా ఉందని అర్థమైంది. కూనని తీసుకుని నాతోరా అని వాళ్ళ గూడెంకి తీసుకెళ్లాడు. సీతని ఆకుల మీద పడుకోబెట్టి తనని పరీక్షగా చూశాడు కోయదొర. సీత పెదాలు నీలం రంగులో మారిపోయాయి. శరీరం చల్లబడిపోయింది. ఖచ్చితంగా ఇది మామూలు సర్పం కాదు, అడవి నాగు విషం అని చెప్పాడు. అదేంటి, నన్ను కదా కాటు వేసింది, మా సీతకెలా అన్నాడు గౌతమ్. కోయదొర
ఈ కూనకి పాము కాటు చికిత్స గురించి తెలుసు అనుకుంటాం. నీ విషాన్ని నోటితో కొరికి తీసి నిన్ను బ్రతికించింది. కాని ఇప్పుడు ఈ విషం ఈ కూన వల్లంతా పాకుతుంది అన్నాడు. నేను ఏమవుతాను అని నా కోసం ఇంత చేశావు సీత. నిన్ను బ్రతికించుకోవాలి. నేను పుట్టిన కాడ నుండి ఎవరిని ప్రాధేయపడలేదు. దయచేసి నా భార్యని కాపాడండి అంటూ చేతులు జోడించి అడుగుతాడు. నా ప్రయత్నం నేను చేస్తాను బిడ్డ. ఇక ఆ దేవుణ్ణి నమ్ముకో. ఆ గూడెంలో ఉన్న సమ్మక్క సారక్కలు మహిమగలవారు. నిండు మనస్తో ఏం కోరుకున్నా జరుగుతుందని కోయదొర భార్య గౌతంతో చెప్తుంది. కొంచెం కూడా ఆలోచించకుండా ఆ దేవతల ముందు మోకాలిపై కూర్చుని నా సీతని నాకిచ్చేయండి అని వేడుకుంటాడు. జయలక్ష్మి గౌతమ్ సీత ఏమైపోయారో వారి జాడ తెలియక సతమతం అవుతూ ఉంటుంది. ఇంతలో పూజారి ఫోన్ చేసి, అమ్మ అఖండ జ్యోతి కొండెక్కుతుంది, మీరు రండి అని చెప్తాడు. నా బిడ్డలకి ఏం కానివ్వక శివయ్య. ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే కొలిచినాను. నా ఈ ఒక్క కోరిక తీర్చు అంటూ చేతిలో హారతి వెలిగిస్తూ ఉంటుంది. కోయదొర, మా ప్రయత్నం మేం చేశాం. విషానికి విరుగుడు ఇచ్చాం కానీ పరిస్థితిలో మార్పు ఏం రాలేదు. 2 గంటల్లో మెలకువ రాకపోతే ఇక తను లేనట్టే అని తేల్చి చెప్పేశారు. గౌతమ్, సీత, నిన్ను చూసిన మొదటి క్షణమే నా గుండెల్లో నిలిచిపోయావు. నీ మెల్లో నక్లేస్ వేసినప్పుడే నువ్వు నా భార్యవైపోయావు. ఇక చావైన బతుకైనా నీతోనే. నువ్వు మన ప్రేమ కోసం బతకాలి, లేకపోతే నీకంటే ముందే నేను చస్తాం అంటూ కొండ మీద నుండి దూకటానికి వెళ్ళబోయాడు. సీత ఆత్మ చావుకి బతుకు మధ్య యుద్ధం చేస్తుంది. కాని గౌతమ్ మాటలకి తన ఆత్మకేదో బలం వచ్చి తన చావుని జయించింది. గౌతమ్ని ఎవరో బావా అంటూ పిలవటం విని వెనక్కి తిరిగి చూశాడు. చావు అంచుల వరకు వెళ్ళి గౌతమ్ కోసం వెనక్కి వచ్చింది సీత. గౌతమ్ కళ్ళల్లో పట్టలేని సంతోషం, తన ప్రాణం తిరిగొచ్చిన ఆనందం. సీత అంటూ తన్ను హత్తుకున్నాడు. గూడెం వాళ్ళందరూ వారి ప్రేమకు చలించిపోయారు. సీతని కాపాడినతనికి ధన్యవాదాలు చెప్తూ 20 లక్షలు చెక్కి ఇవ్వబోయాడు. వద్దు బిడ్డ, మేం డబ్బు కోసం కాదు, ఇది మా వృత్తి అంటూ తిరస్కరించాడు. ఇక మేం వెళ్ళొస్తామంటూ ఇద్దరు బయలుదేరారు. చీకటి పడుతుంది. ఈ రాత్రి ఇక్కడ ఉండి రేపు ఉదయమే మా వాళ్ళు మీకు దారి చూపిస్తారు, మీరు వెళ్ళవచ్చు అన్నాడు. దొరబారే సీతకి చీర రవిక ఇచ్చి స్నానం ఆడమని చెప్పి వెళ్ళిపోయింది. సీత స్నానం చేసి చీర కట్టుకుంది కానీ రవిక సరిగా కుదిరినట్టు అనిపించలే. తను లోపలికి వచ్చి, అక్క, నా రవిక ముడి విప్పి సరిగా కట్టవా అని అడిగింది. తను అడక్క ముందే ఆవిడ వెళ్ళిపోయింది. కానీ పాపం సీతకి తెలియదనుకుంటాం. మన గౌతమ్ గారు అక్కడ ఉంటారు. సీత వెనుక తిరిగి ఉండటంతో అందమైన దేవక నెల కనిపిస్తుంది. తన పొడవైన జుట్టు నడుం వంపులను కనపడకుండా కప్పివేస్తూ ఉంటే గౌతముని వేళ్లతో సుతారం జరుపుతూ ముద్దు పెట్టుకోబోతాడు. ఎంతసేపు తొందరగా కట్టు అన్న సీత మాట విని పైకి లేచి టైట్గా బిగించి కడతాడు. కడుతూనే తని గట్టిగా హక్ చేసుకుని చెవి మీద ముద్దు పెడుతూ ఐ లవ్ యూ అంటాడు. వదలండి బావా అంటుంది సీత. నోవే అంటూ ముందుకు వెళ్తాడు. డోర్ వేసి వెళ్ళిపోతుంది సీత. రాక్షసి అంటూ బయటికొస్తాడు. అమ్మ, మీరిద్దరూ ఈ రాత్రి ఇంట్లో ఉండండి. జంతువులు రాకుండా చెట్టుపైన నిర్మించిన గృహమిది. మీరు నిశ్చింతగా ఇందులో ఉండవచ్చు అని ఒక ఇల్లు చూపిస్తారు. సీతకి ఇల్లు చాలా బాగా నచ్చుతుంది. పరిగెడుతూ ఇంట్లోకి వెళ్తుంది. సీత, జాగ్రత్త పడిపోతావు అంటూ గౌతమ్ వెళ్ళాడు. గౌతమ్, చుట్టూ చీకటి ఉందా లేదా కనిపించే చిన్న దీపం, గంధ పరిమళం, చిన్న చాప దుప్పటి ఉన్నాయి. నిజానికి ఒక మనిషి హాయిగా బ్రతకటానికి డబ్బు మాత్రమే కావాలనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, మనల్ని నిజంగా ప్రేమించే ఒక తోడు, కడుపు నిండా తిండి, ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంత చక్కటి ఇల్లు ఉంటే చాలు, ఇంకేం వద్దు అని. బావా, ఇక్కడే ఉండిపోదామా? నాకు చాలా నచ్చింది అంటూ గౌతమ్ని అల్లుకపోయింది సీత. తప్పకుండా ఉండిపోదాం అంటూ సీత పెదవులపై ముద్దు పెడుతూ గట్టిగా హత్తుకుంటూ ఈరోజు ఎలా అయినా జరిగిపోవాలన్నాడు. ఏంటది అంది సీత.
అదే మన ఫస్ట్ నైట్ అన్నాడు గౌతమ్. సీత అలా సిగ్గుపడుతూ ఉంటే తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, ఈ వెన్నెల రాత్రిలో చందబింబం లాంటి నీ మొహాన్ని చూస్తూ ఉండిపోవాలని ఉంది. మరి నీకు అన్నాడు. బటర్ఫ్లై మాస్కు నువ్వెక్కడ కొన్నావు బావా అడిగింది సీత. ఛీ నా బతుకు, ఇంత మంచి రొమాంటిక్ ఫీల్లో ఉంటే నువ్వు కర్చీఫ్ గురించి అడుగుతున్నావు. ఇలా ఉన్నావేంటే అసలు అంటూ తిట్టుకుంటూ తన షర్ట్ తీసి కుక్కానికి తగిలించాడు. మినుకు మినుకుమంటూ ఉన్న లైట్ వెలుగులో తెల్లని గౌతమ్ భుజం మీద పచ్చని నిలవంక పచ్చబొట్టు కనిపించింది. వెంటనే ఇతనే నా రాజకుమారుడు అంటూ గౌతమ్ని వెనక నుండి హత్తుకుంది సీత. ఏమైంది సీత అని గౌతంలో ఆశ్చర్యం. నువ్వు నాకు నా 15వ ఏటి నుండి తెలుసు బావా. నువ్వు రోజు కల్లో వచ్చేవాడివి. రాజకుమారుల్లా ముఖానికి మాస్క్ కట్టుకునేవాడివి. నేనెప్పుడు చూద్దామన్నా కల కరిగిపోయేది అంది. నిజమా అంటూ ఆశ్చర్యంగా చూశాడు. నీవే కదా మొన్న నన్ను కొండ మీద నుండి కాపాడింది. ఎందుకు నీవేం చెప్పలేదు అని అడిగింది. అవును నేనే. నువ్వు రాకముందు వరకు నీ శూన్యం సీత. నువ్వు కనిపించిన క్షణం నుండి ఏదో ఆకర్షణ నువ్వంటే కాని నా ఇగో వల్ల ఆ రోజు ముసుగు కట్టుకొని నిన్ను కాపాడి వెళ్ళిపోయానన్నాడు. పర్లేదు బావా, అయినా అప్పటి నుండి రోజు నాతో ప్రేమగా ఉండేవాడివి. పాలకువలు కూడా పెట్టావు తెలుసా అంది. హా తెలుసు అన్నాడు. నీకెలా తెలుసు నా కళ అంది. పిచ్చి సీత, నీ కళలొస్తాయని జయలక్ష్మితో చెప్తూ ఉంటే రోజు నీ కళ్ళలోకి వస్తున్నట్టు నిన్ను నమ్మించేసా. నువ్వు నమ్మేశావు. ఇంత పిచ్చిదానివేంటి అని నవ్వుతూ. నిన్ను బావా అంటూ పరిగెత్తింది. గౌతమ్ కూడా దొరకలే. చాలాసేపటికి ఇద్దరు అలసిపోయి ఒకరు ఒళ్ళో ఒకరు పడుకున్నారు. అసలేమైంది సీత, గాంధీ ఎలా కిడ్నాప్ చేశాడు అని అడిగాడు గౌతమ్. నేను నిన్న నైట్ వంట చేస్తూ ఉండగా గాంధీ కాల్ చేశాడు. నువ్వు అర్జెంటుగా రాకపోతే నేను చనిపోతాను అని. నువ్వు కూడా అప్పటి వరకు రాలేదు అని నేనే ఎవరికి చెప్పకుండా ఆటోలో వెళ్ళాను. తర్వాత నాకు గన్ పెట్టి నన్ను చాలా దూరం తీసుకువెళ్ళి తర్వాత అడవిలోకి తీసుకువచ్చాడు. నా కళ్ళకి గంతులు కడ్డంతో రూట్ చూడలేదు కానీ నాకు పూల చెట్లు తగిలేవి. నువ్వు వస్తే నీకు నేనెక్కడున్నానో తెలియాలి అని ఆకులు పువ్వులు కోసి మార్గంలా వేశాను. నువ్విచ్చిన నెక్లెస్ కూడా అక్కడే పడేశాను అంది. అబ్బో నా భార్య ఎంత తెలివైనది అంటూ తన జోబిలోని నెక్లెస్ తీసి సీత మెల్ల వేశాడు. సీత గౌతమ్కి ముద్దు పెట్టింది. మనం పెళ్లి చేసుకుందామా అని అడిగింది సీత. గౌతమ్ చేసుకుందాం కానీ నా గురించి నీకు చాలా చెప్పాలిరా. నువ్వు విన్నాక నీకు ఇష్టమైతేనే చేసుకుందామన్నాడు. చెప్పు బావా, నీ గతం ఏదైనా నాకు అవసరం లేదు. చావు కూడా మనల్ని విడదీయలేదు. ఇక నీ గతం నాకు చెప్పవద్దు అంది. లేదు సీత, నువ్వు వినాలి, నువ్వు తెలుసుకోవాలి. ఇది నా బాధ్యత అంటూ సీతని దగ్గరకు తీసుకుని చెప్పబోతున్నాడు. అలసిన మనసుతో సీత ఒళ్ళో పడుకుని తన గతం చెప్తున్నాడు. 7 years బ్యాక్ బిజినెస్ ట్రిక్స్ నేర్చుకోవడానికి గౌతమ్ ముంబైకి వచ్చాడు. కొద్ది రోజుల్లోనే తనకి విరాట్ అనే ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ కుదిరింది. ఇద్దరు ఒక హోటల్లో స్టే చేసేవారు. ఏంట్రా ఎప్పుడు బిజినెస్నే తప్ప ఇంకేం ఉండవా? పద పబ్కి వెళ్దాం అంటాడు విరాట్. ఇప్పుడు వద్దు, ఫోన్లే, పబ్కి రేపు వెళ్దాం. ఈరోజు బీచ్కి వెళ్దాం సరేనా? విరాట్ ఓకే డన్ అంటాడు. గౌతమ్ బీచ్ని ఎంజాయ్ చేస్తూ బీర్ ఓపెన్ చేసి తాగుతూ ఉన్నాడు. ఇంతలో ఒక అమ్మాయి తన్ని వేగంగా డాష్ ఇచ్చి సారీ చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఫోన్లే, ఏదో అమ్మాయి కదా, అదే అబ్బాయి అయితే వాడి పని అయిపోయేది అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి సెంటు స్మెల్ తనకి చాలా నచ్చింది. కానీ వెనక్కి తిరిగి ఉండటంతో తన ఫేస్ కనపడలేదు. ఇంతలో 5 అబ్బాయిలు ఒరే మామా, భలే ఉందిరా ఫిగర్, ఎలా అయినా దీంతో ఈరోజు ఆడుకోవాలి అని మాట్లాడుకున్నారు. ఎవరి గురించి అని వెనక్కి తిరిగి చూస్తే గౌతమ్కి డాష్ ఇచ్చిన అమ్మాయినే వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. లూజ్ హెయిర్, బ్లాక్ టాపు, వైట్ స్కర్ట్లో టాప్కి స్కర్ట్కి మధ్య కనిపించేలా తెల్లని అందమైన నడుము. తన నడుమును చూస్తే సన్నాయి తయారు చేశారేమో అనుకున్నట్టుగా ఉంది. చిన్న చిన్న చిలిపి కళ్ళు,
గులాబీ కంటే ఎర్రటి పెదాలు. మిస్ ఇండియాకి వెళ్తే డెఫినెట్గా తనే ఫస్ట్ వస్తుంది. అలా ఉంది తన బాడీ స్ట్రక్చర్. కలర్ విషయంలో అయితే లేత గులాబీ కలర్లా పాలమీగల్లా ఉంది. అలా గౌతమ్ తన్ని చూస్తూ ట్రాన్స్లో ఉంటాడు. ఈలోగా పోకిరి బ్యాచ్ బీచ్లో స్నానం చేస్తూ ఉన్నట్టు నటించి ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు. గౌతమ్కి బీపీ పెరిగిపోతుంది. ఇప్పటిదాకా తనెవరో నాకు తెలియదు, ఇప్పుడు అది నా పిల్ల, మీరు అయిపోయారా అంటూ ఉండగానే ఫట్మని సౌండ్ వచ్చింది. గౌతమ్ ఇంకా కొట్టనే లేదు. ఈ సౌండ్ ఎక్కడిది అని చూశాడు. హౌ డేర్ యూ టు టచ్ మీ అంటూ ఆ అమ్మాయి వాణ్ణి కడుపులో గట్టిగా గుద్దింది. అమ్మ అంటూ వాడు వాటర్లో పడ్డాడు. ఏంటే, ఆఫ్టర్ ఆల్ ఆడదానివి ఇంతలా కొట్టావు మా వాణ్ణి, అయినా కూడా నువ్వు నీ అందం నాకు నచ్చింది రావే అంటూ చెయ్యి పట్టుకున్నాడు. అంతే, కన్ను మూసి తెరిచేలోగా వాడి చెయ్యి వంచి విరిచి పారేసింది. ఇది అమ్మాయి కాదు, ఆటం బాంబని అందరూ నోరప్పగించి చూస్తున్నారు. ఆ గ్రూప్ లీడర్ వచ్చి, మా వాళ్ళని కొడతావా, నేనెవరో తెలుసా, మాఫియా డాడ్ తమ్ముణ్ణి, నీలాంటి అందమైన అమ్మాయిల్ని పట్టి దుబాయ్కి సప్లై చేస్తాం రావే అంటూ మీదకి వచ్చాడు. అంతే, ఒకే ఒక దెబ్బకి నేలకి అంటుకపోయాడు. ఎవరనుకున్నావురా, నేను నక్షత్ర, నా పేరు తలుచుకోవడానికి కూడా భయపడాలంటూ స్టైల్గా కళ్ళజోడు పట్టుకుని వెళ్ళిపోయింది. విరాట్, ఏంట్రా బావా ఈ పోరి ఇలా ఉంది అన్నాడు. అసలు ఇదేంట్రా, హీరోయిన్ని ఏడిపిస్తే హీరో కాపాడాలిగా, తనకు తనే కాపాడుకుంటే నేనెందుకురా అన్నాడు. అయినా ఆ పోరిని డీల్ చేయాలంటే వచ్చేవాడు సునామీలా ఉండాలి అంటూ విరాట్ గౌతమ్ మొహం చూశాడు. ఏంటన్నా అంటే, నువ్వు అమ్మాయిని, హా అవునరా, తనే మీ చెల్లి. అబ్బా సూపర్ బావ నువ్వు. ఈ రోజంతా గౌతమ్కి మనసంతా బీచ్లో అమ్మాయి మీదే ఉంటుంది. నిద్ర కూడా రావట్లేదు. ఎలాగోలా కష్టపడి నిద్ర పట్టింది. ఇక తనెవరో ఎక్కడుందో తెలుసుకోవటం ఇదే నా పని. ఐ లవ్ యూ నక్షత్ర. గౌతమ్ నక్షత్ర గురించి తలుచుకుంటూ నిద్రపోతాడు. మార్నింగ్ లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అవుతాడు. ఒరే బావా, ఈరోజు నీదే వంట పని, లేవరా అంటూ విరాట్ని లేపుతాడు. ఏంట్రా పొద్దున్నే అంటూ బద్ధకంగా లేచి గౌతమ్ని చూసి, సారేంటి ఈయన తొందరగా రెడీ అయిపోయారు అనుకుంటాడు. అదా, ఏం కాదురా, కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళాలి. అంతేనా, అమ్మాయి గురించి ఏమనుకున్నా, అయినా నీ వెంట చాలామంది అమ్మాయిలు వెంట పడతారు కానీ ఇంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ అమ్మాయి నిన్ను బాగా మార్చేసిందిరా అని నవ్వుకున్నాడు. చీ ఆపరా, అదేం లేదు, ముందు నువ్వు లే అంటూ వాటర్ పోస్తాడు. అలా సరదాగా మాట్లాడుతూ గౌతమ్ బయటికి వస్తాడు. నిజానికి నక్షత్ర ఆలోచనలు చాలా ఎక్కువ అవుతున్నాయి. కానీ తనెవరో ఏంటో రాసిపెట్టి ఉంటే మళ్ళీ కలుస్తాం, ముందు నా బిజినెస్ చూసుకోవాలి అనుకుంటూ వెళ్తాడు. ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చి విరాట్తో కలిసి పబ్కి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి వచ్చి గౌతమ్తో డ్యాన్స్ చేస్తుంది. డేట్కి వెళ్దామా అంటుంది. కానీ గౌతమ్కి నచ్చదు. ఇదివరకు చాలా మందితో డేటింగ్కి వెళ్ళాడు కానీ ఇప్పుడు తనకి ఇవన్నీ నచ్చట్లేదు. వెంటనే అక్కడి నుండి వచ్చేశాడు. నక్షత్ర ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ కూతురు. లేక పుడ్డంతో తనని చాలా గారంగా పెంచారు. పేరుకు తగ్గట్టే తన ఆశలన్నీ ఆకాశంలో ఉంటాయి. నక్షత్ర ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయాలన్నా రిచ్ పర్సన్స్తోనే చేస్తుంది. స్తోమతకు మించి ఖర్చు చేస్తుంది. అందరిలో తను డిఫరెంట్గా కనిపించడానికి ఏమైనా చేస్తుంది. పొగరు అందం కలిసి ఉన్న అమ్మాయి. కరాట్లో బ్లాక్ బెల్ట్, మరి డ్యాన్స్లో అయితే తన అందం అభిమానం చూస్తూ మైమర్చిపోవాల్సిందే. తన డ్రీమ్ ఒకటే, తనకి 1000 కోట్లు ఉన్న రాజకుమారు లాంటి వాడు తనకు భర్తగా రావాలని. అలాంటి వాడు దొరుకుతాడు అని ఎదురు చూస్తుంది. చాలామంది డబ్బున్న అబ్బాయిలు నక్షత్ర వెనకాల తిరుగుతూ ఉన్న వాళ్ళని తన షాపింగ్కి హోటల్లో ఫ్రెండ్స్తో బిల్లు కట్టడానికి వాడుకొని చివరకు నువ్వు ఇష్టం లేదని చెప్పి వాళ్ళని ఫూల్ని చేస్తుంది. ఇప్పుడు ముంబై కాలేజీలో పాప ఎంబీఎస్ చేస్తుంది. గౌతమ్కి నక్షత్ర గురించి వివరాలు తెలుసుకుంటాడు. తను చదివే మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయి గౌతమ్ ఫ్రెండు. తన హెల్ప్తో విరాట్ గౌతమ్ అక్కడికి వెళ్తారు. ఈలోగా
కాలేజ్ క్యాంటీన్లో నక్షత్ర బ్యాచ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరిని లవ్ చేయవు, అసలు నీ లవరు ఎలా ఉండాలే అని నక్షత్రని అడుగుతారు. ఈ నక్షత్ర అలాంటి వాణ్ణి లవ్ చేయదు. నేను ఐస్ క్రీమ్ అడిగితే పార్లర్ కొనిచ్చేలా ఉండాలి, ఫారెన్కి వెళ్ళాలి అంటే సొంత ఫ్లైట్ కొనిచ్చేలా ఉండాలి, నాకు చెమట పడితే సూర్యుణ్ణి బ్యాండ్ చేసేలా ఉండాలి వాడి ప్రేమ అంటుంది. అంతేనా, ఇంకా నయం, తాజ్మహల్ అడిగితే నిన్ను చంపి దాని మీద కట్టొద్దా అని వెటకారంగా ఇంకో అమ్మాయి. నువ్వు కట్టించుకోవే, నీకు అలాంటి వాడే వస్తాడు అంది పొగరుగా. ఈలోగా సడన్గా నక్షత్రని వెనక నుండి గౌతమ్ హక్ చేసుకున్నాడు. అందరు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉన్నారు. వెంటనే కోపంగా గౌతమ్ వైపు చూసింది నక్షత్ర. సారీ, వెనక నుండి నా లవర్ అనుకున్నాం. మీరా? అయినా పర్లేదులే, ఇంత అందమైన అబ్బాయి హక్ చేసుకున్నాడు అంటే మీరు పెట్టి పుట్టాలి అని వెళ్ళిపోతున్నాడు. అందర్నీ ఫట్ఫట్కి ఆడించిన నక్షత్ర ఈ అబ్బాయి విషయంలో ఎందుకు ఇంత సైలెంట్గా ఉందో వాళ్ళ ఫ్రెండ్స్కే కాదు నక్షత్ర కూడా తెలియట్లేదు. మొదటిసారి ఒక అబ్బాయి ఇలా చేయటం వల్ల తను కూడా ఒక అమ్మాయని గుర్తు వచ్చిందో ఏమో, సిగ్గుపడి అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయింది. ఏంటే వాడెవడు నిన్ను హక్ చేసుకున్నాడు, కానీ నువ్వేమనలేదు, మాకు పిచ్చి పడుతుందే చెప్పవే అన్నాడు. ఏమో నాకు తెలియదు, నా మూడ్ బాగుంది కాబట్టి వాడు బతికిపోయాడు, అయినా వాళ్ళెవరనుకున్నాను అని వాడు చెప్పాడుగా, సో లీవ్ ఇట్ అంటూ వెనక్కి తిరిగి నవ్వుకుంది. విరాట్, ఏంటన్నా మొదటిసారే అలా హక్ చేసుకున్నావు, నువ్వు చాలా ఫాస్ట్ అన్నో. గౌతమ్, మరేంట్రా అది, దాన్ని లవ్ చేయాలంటే ఫ్లైట్ కొనాలట, అందుకే అలా చేసా, ఇప్పుడేం చేస్తుందో చూడాలి. నక్షత్ర ఫ్రెండ్స్తో కలిసి షాపింగ్కి వెళ్తుంది. డ్రెస్సులు ట్రై చేస్తుంది. ఎక్కడ దొరకని చాలామంది మోడర్న్ డ్రెస్సులు మాత్రమే కొనుక్కుంటుంది. నక్షత్ర డ్రెస్సెస్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. తను మళ్ళీ ఒక బ్లూ డ్రెస్ వేసుకుని ఎలా ఉందడుగుదామని ఫ్రెండ్స్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ గౌతమ్ పరిగెత్తు వచ్చి నక్షత్రని వెనక నుండి గట్టిగా హగ్ చేసుకుని చెవి మీద ముద్దు పెడుతూ ఐ లవ్ యూ డార్లింగ్ అంటాడు. వదిలించుకోవడానికి ట్రై చేసినా అసలు కదలనివ్వడు. నక్షత్ర బలం మాత్రం సరిపోదు. అందరు షాపింగ్ చేయటం మానేసి వీళ్ళనే నోరు అప్పగించి చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అయితే షాక్లో ఉండిపోయారు. హే వదులు అంది. ఓ వదులుగా పట్టుకున్నాను కదా అని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. అయినా కాల్ చేసి ఇక్కడున్నా హక్ చేసుకో అన్నావుగా, చూసావా హక్ చేసుకున్న నేనే గెలిచాను స్నేహ అన్నాడు. హలో, నీ స్నేహని కాదు, నా పేరు నక్షత్ర అంది. వెంటనే వదిలేశాడు. సారీ అండి, నా లవర్ స్నేహ అనుకున్నాను. షటప్, నువ్వు కావాలనే చేస్తున్నావు. మొన్న క్యాంటీన్లో ఇప్పుడిక్కడ ఏంటి డ్రామానా? నాలాంటి అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు. హలో ఆపండి, మీరేం అందంగా లేరు. మీలా డ్రెస్సులు వేసుకుంటే ఎవరైనా అందంగా ఉంటారు. దగ్గర నుండి చూస్తుంటే మీ ముఖం భయంకరంగా ఉంది అంటూ అవమానించాడు. ఫ్రెండ్స్ అందరూ మొహాల్లో నవ్వు కనపడుతుంది నక్షత్రకి. ఇప్పటిదాకా అందగత్తే అని గొప్పగా చెప్పుకునేది ఇప్పుడు ఇలా అనేసరికి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. అద్దంలో చాలాసార్లు చూసుకొని నేనే సూపర్గా ఉన్నాను, నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, మరి వాడేంటి ఇలా అంటున్నాడు, ఎలా ఫ్రెండ్స్ ముందు పరుగు పోయింది. దీనికి ఒకటే మార్గం, తనన్ను పిచ్చివాళ్ళ లవ్ చేయాలి, అప్పుడు వాణ్ణి నేను రిజెక్ట్ చేయాలి, అప్పుడే నా ఇమేజ్ నాకు మళ్ళీ వస్తుంది. నక్షత్రం చూసి నుండి గౌతమ్ ప్రేమలో పడిపోయాడు. పాపం నక్షత్రకి ఇగో డబ్బు ఆశ ఎక్కువ. చూద్దాం ఏమవుతుందో. ఒకరోజు గౌతమ్ ఒక కేఫ్లో వేడి వేడి కాఫీ తాగుతున్నాడు. ఈలోగా కొంతమంది రౌడీలు గౌతమ్ మీదికి కారణం లేకుండానే గొడవకు దిగారు. వాళ్ళని తుక్కు కింద కొట్టాక అందరూ పారిపోయారు. ఈలోగా అందులో ఒకరిని పట్టుకొని ఎవరు మిమ్మల్ని పంపించారు అని అడగ్గా నక్షత్ర తన మొబైల్లో పిక్ చూపించాడు. ఆ పిక్ చూడగానే నా డార్లింగ్ ప్లాన్ చేసిందా, ఆ మాట ముందే చెప్పాలి కదా, ఎంత ఇచ్చింది మీ అందరికీ, తన మనీ వేస్ట్ అవ్వకూడదు, కొట్టండి అని ముందుకు వచ్చాడు.
నన్ను వదిలే బాబోయ్ అని వాడు పరుగు అందుకున్నాడు. నక్షత్ర కాల్ రింగ్ అవ్వగానే పని అయిపోయిందా అని అడిగింది. లేదమ్మా, మా పని అయిపోయింది అని వణుకుతూ జవాబిచ్చాడతను. ఏంట్రా, చాలా డబ్బు ఖర్చు పెట్టా మీకోసమంది. చాలేమ్మా, ఒక కోటర్ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చావు అంతే కదా, ఏదో కక్కుర్తి పడి వెళ్ళాం, సున్నంలోకి ఎముకలు లేకుండా కొట్టాడు అమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు. చీచీ, వాణ్ణి నేనే ఏదో కట్ చేయాలని ఆలోచిస్తూ నిద్రపోయింది. గౌతమ్ రౌడీలతో గొడవ జరిగాక విరాట్ గౌతమ్ ఇంటికి వెళ్ళబోయేసరికి ఒక అమ్మాయి టేబుల్ కింద దాక్కొని భయపెట్టినట్టు కనిపించింది. వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఎవరమ్మా నువ్వు, ఏమైంది అడిగాడు. కానీ ఆ అమ్మాయి పెద్దింటి అమ్మాయిలా ఉంది, కానీ మాసిన బట్టలతో అప్పుడే బురదలో విసిరిన తెల్ల కలువలా ఉంది. చూడ్డానికి చాలా అమాయకంగా దేనికోసమో భయపడుతూ ఉన్నట్టుగా అనిపించింది. నీ అన్నయ్య అనుకొని చెప్పమ్మా, ఏంటి నీ బాధ అని అడిగాడు. అప్పుడు అమ్మాయి, అన్న మాది హైదరాబాదు, నా పేరు చాందిని, ఒకత అమ్మాయి కావటంతో చాలా గారాబంగా పెంచారు. డిగ్రీలోకి వచ్చాక నా జీవితం ఇలా మారుతుందని అనుకోలేదు. కాలేజ్ బ్యూటీ అని గర్వంగా ఉండేది. ప్రతి అబ్బాయి నాతో ఫ్రెండ్షిప్ చేయాలి, నాతో మాట్లాడాలి అని చాలా రకాలుగా ట్రై చేసేవారు, కానీ నా మనసు ఒక అబ్బాయి దగ్గర ఆగిపోయింది. తన పేరు వరుణ్, తన నా క్లాస్మేట్. తను ఏ అమ్మాయితోనూ మాట్లాడు, చాలా డీసెంట్గా ఉండేవాడు. నేను మాట్లాడినా తను మాట్లాడేవాడు కాదు, కానీ ఎందుకో తన మీద ప్రేమ పుట్టింది. డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి వరుణ్ కూడా నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. అయినా తను చెప్పలేదు. నేనే ఒకరోజు తనకు ఐ లవ్ యూ చెప్పేశాం. తను కూడా తన ప్రేమని చెప్పేశాడు. అలా ఇద్దరం లవ్ చేసుకున్నాం. వరుణ్ ఒక అనాథ. తనకైన వాళ్ళు ఆస్తి అంతస్తులు ఏమీ లేకపోవటం వల్ల మా ఇంట్లో ఎవరు ఒప్పుకోరని నాకు తెలుసు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేశాక నాకింట్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. కానీ వరుణ్ను మర్చిపోలేక తనకి ఫోన్ చేశాం. తను కూడా మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామన్నాడు. ఆ టైంలో నాకు వేరే మార్గం కనిపించక నేను తన కోసం బట్టలు సర్దుకొని 25 లక్షల డబ్బు, నా పెళ్లికి కొన్న నగలు పట్టుకొని వీధి చివరికి వచ్చేసరికి వరుణ్ బైక్ మీద రెడీగా ఉన్నాడు. ఇద్దరం ముంబైకి వచ్చేశాము. ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నాం. తను నాతో మిస్బిహేవ్ చేయబోయాడు. వద్దు వరుణ్ అని చెంప మీద కొట్టాం. సారీ, రేపు మార్నింగ్ మనం పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు అన్నాడు. తను మంచితనం చూసి చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత రోజు ఉదయమే ఇద్దరం స్నానం చేసి రెడీ అయ్యాము. ఈ రోజుతో మనం భార్యాభర్తలు అవుతాం, నువ్వు నా దానివవుతావు ఆ నుదుటి మీద కిస్ చేసి ఒక ఇంటికి తీసుకెళ్లాడు. ఎవరిల్లు వరుణ్ అంటే చెప్పలేదు. అక్కడ ఒక ఆవిడ చూడ్డానికి అదోలా ఉంది. రాజీ అక్క, తను నా లవర్, నువ్వే నా పెళ్లి చేయాలి అని చెప్పాడు. అక్కడ ఇంకా 3 అమ్మాయిలు లోపల నుండి బయటకొచ్చి నన్ను అదోలా చూశారు. సరే అమ్మా, లోపలికి రా, టిఫిన్ చేసి వద్దువు గాని అని నన్ను ఒక రూమ్లోకి పంపించారు. అసలు వీళ్ళెవరు ఏంటి, వరుణ్కి ఏమవుతారు అని బయటకొచ్చి చూసా, కానీ డోర్ రాలేదు. ఎవరో డోర్ గెడ పెట్టేశారు. కిటికీ ఓపెన్ చేసి చూస్తే వరుణ్ గొడవ పడుతూ, అక్క ఫ్రెష్ అని చెప్పా కదా, ఫిగర్ చూసావా ఎలా ఉందో, అసలు నీ బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సరేరా, ఈసారి తెచ్చిన ఫిగర్ చాలా బాగుంది, అందుకే ఇంకో 1,00,000 ఇస్తున్నా అని ఇచ్చింది. నా గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం మానేసింది. అమ్మ నాన్నల ప్రేమని కూడా వద్దనుకొని వీడి కోసం వచ్చేశాను. నా డబ్బు బంగారం కూడా ఇచ్చేశాను. కానీ ఇంతలా నమ్మి వచ్చిన అమ్మాయిని వీడింత మోసం చేస్తాడా అని ఏడుస్తూ ఉండిపోయాం. ఈ రోజుతో నా జీవితం ముగిసిపోతుంది అని కళ్ళు తిరిగి పడిపోయాం. నేను లేచేసరికి అందరు హడావిడిగా ఉన్నారు. నన్ను మేకప్ చేస్తున్నారు. దేనికిదంతా అంటే, నిన్ను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ బుక్ చేసుకున్నాడు, నువ్వు లక్కీ అంటుంది ఒక అమ్మాయి. నన్ను వదలండి, నేను వెళ్ళిపోవాలి అని ఏడిస్తే, రాజక్క గురించి నీకు తెలియదు, ఎక్కువ చేస్తే చంపడేస్తుంది, ఇదిగో అని
తన మోకాలు చూపించింది. తన శరీరమంతా వాతలతో ఉన్నాయి. నేను కూడా నీలా మోసపోయి వచ్చాను. అందుకే నన్ను ఇలా చిత్రవద చేశారు అంటూ ఏడ్చింది. అక్క నన్ను కాపాడంటూ పట్టుకుని ఏడ్చాం. సరే చెల్లి, ఈరోజు నిన్ను బిజినెస్కి పంపిస్తారుగా, అప్పుడు నేను కరెంట్ పోయేలా చేస్తా. నువ్వు తప్పించుకో. ఇక నీ అదృష్టం అంతే. అది కూడా నువ్వు నాలా ఈ నరకంలో ఉండలేవు. నా పరిస్థితి రాకూడదని చేస్తున్నాని అక్క నాకు హెల్ప్ చేస్తాంది. ఆ రోజు నైటు 11కి నన్ను కారెక్కించడానికి తీసుకెళ్తున్నారు. ఈలోగా అక్క కరెంట్ తీసేసింది. సెల్ లైట్ వేసేసరికి నేను ఒకరిని చేతి మీద కొరికి ఇంకొకరిని తన్ని పారిపోయాను. ఇలా 4 రోజుల నుండి పరిగెడుతూనే ఉన్నా. వాళ్ళను పట్టుకోవాలని చాలా ప్రయత్నించారు. అన్నయ్య నాకు ఆకలేస్తుంది ఏమైనా అంటూ చూసింది. తన పరిస్థితి చూసి గౌతమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే తనకి భోజనం తెప్పించారు. తన డ్రెస్ కూడా అక్కడక్కడ చిరిగిపోయి ఉంది. తన ఇబ్బంది చూసి విరాట్ తన జాకెట్ ఇచ్చాడు. గౌతమ్ వెంటనే ఎవరికి ఫోన్ చేసి ఆ ఇల్లు మీద రైడ్ చేయించి ఆ చీకటి లోకంలో ఉన్న అందరికీ విముక్తి ఇచ్చాడు. ఇక రాజీవ్ వాళ్ళ అనుచరులను జైల్లో వేయించాడు. వరుణ్ డబ్బు బంగారంతో ఫారిన్ వెళ్ళిపోయాడు. ఉంటే గౌతమ్ చేతిలో సచ్చేవాడు. ఇక చాందినిని విరాట్తో వాళ్ళ ఇంటికి పంపించరా అని పంపించాడు. కానీ చాందిని ఇంట్లో అందరూ చాలా కోపంగా ఉన్నారు. నువ్వు పోయావనుకుంటాం, వెళ్ళిపో అని కొడ్డానికి వచ్చారు. వాళ్ళ నాన్న విరాట్ చాందిని ఏం అన్నివ్వకుండా అడ్డు వచ్చాడు. నన్ను క్షమించను నాన్న, నేను తప్పు చేశా, మోసపోయా అని కాళ్ళ మీద పన్నా ఒప్పుకోలేదు. కాలితో తన్ని గెంటేశారు. ఇక గౌతమ్ చెప్పటంతో తన్ని ముంబైలో ఒక హాస్టల్ జాయిన్ చేశాడు విరాట్. ఇలా చాలా మంది అమ్మాయిలు ప్రేమలో మోసపోయి జీవితం నాశనం చేసుకున్నారు. అలాంటి వారికి అమ్మా నాన్నలు బిడ్డలు చేసిన తప్పును క్షమించి వారికి తోడుగా ఉండాలి. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.